హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న ఎంఐ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్ టేబుల్స్ని అయితే తెరవడం అయితే జరిగింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది ముంబై ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు. మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి గైస్. ముందుగా ముంబై ఇండియన్స్కి మంచి గుడ్ న్యూస్ అయితే అని చెప్పుకోవచ్చు. నిన్న వచ్చింది అప్డేట్, బట్ నేను ఇవ్వడం లేట్గా ఇస్తున్నాను, దయచేసి ఎవరేమనుకోవద్దు. బుమ్రా ఫిట్నెస్ అయితే నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆల్రెడీ బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నట్టు వీడియో కూడా బయటకు వచ్చింది. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ చాలామంది ఫుల్ క్వశ్చన్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఇదే క్రమంలో ఐపీఎల్లో ఒకవేళ ఎంట్రీ ఇస్తే మాత్రం ఇండియా మ్యాచెస్ వరకు మంచిగా ఫిట్నెస్తో ఉండి ఇండియా మ్యాచెస్కి కూడా అవైలబుల్గా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, అంటే ఈ వారంలో ఫిట్నెస్ టెస్ట్ పెడతారంట. ఒకవేళ దాన్ని కనుక క్లియర్ చేస్తే బుమ్రా ఖచ్చితంగా టీంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అండ్ ఇంకొక అప్డేట్ విషయానికి వస్తే మాత్రం షాయ్ హోప్ని T20 ఫార్మాట్కి కూడా సెలెక్ట్ చేశారు. ఎలాగో ఓడే ఫార్మాట్లో కెప్టెన్సీ చేస్తున్నాడు కాబట్టి T20 ఫార్మాట్లో కూడా తనని కెప్టెన్గా చేపట్టారు. అయితే బ్రాత్వైట్ టెస్ట్ ఫార్మాట్కి అంటే కెప్టెన్సీ పరంగా తప్పుకునే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే 99th 100th టెస్ట్ మ్యాచ్ అయితే తనకి చాలా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియాతో జరిగేటువంటి టెస్ట్ సిరీసే తనకు కెప్టెన్సీ పరంగా ఆఖరిదని చెప్పాడు. దీనికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా ప్రతిస్పందనగా తెలిపింది. అతి తొందరలో టెస్ట్ ఫార్మాట్కి తగ్గట్టుగా కెప్టెన్ని మేము సెలెక్ట్ చేస్తామని కూడా స్పష్టం చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మ్యాచ్ ఎలా సాగింది, ఎలాంటి ట్విస్ట్లు ఉన్నాయి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఎంఐకి మంచి స్టార్టే రావడం జరిగింది. లాస్ట్ మ్యాచ్లో రన్స్ వెళ్ళినటువంటి ట్రెంట్ బోల్ట్ ఈ మ్యాచ్లో మంచి కంబ్యాక్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. బాల్ బాగా స్వింగ్ అవుతుంది, మొమెంటం ఉంది, గాల్లో బాగా మూవ్ అవుతుంది కాబట్టి మూమెంట్కి స్ట్రగుల్ అవుతూ వచ్చారు కేకేఆర్. దాని కారణం చేతనే క్వింటన్ డికాక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు, 1 రన్ చేసి తను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత దీపక్ చహర్ రావడం, సునీల్ నారాయణని గోల్డెన్ డక్ చేయడం. 2 for 2 ఉన్న టైంలో అజింక్య రహానే అండ్ రఘువంశీ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే క్రమంలో పడ్డారు. బట్ అజింక్య రహానే ఎక్కువసేపు నిలదొక్కోలేదని చెప్పుకోవచ్చు. 11 రన్స్ వేసి తను అశ్విని కుమార్ బౌలింగ్లో అవుట్ అవడం జరిగింది ఫస్ట్ బాల్లోనే. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ వచ్చాడు. వెంకటేష్ అయ్యర్ కూడా ఏమాత్రం విజృంభించలేకపోయాడని చెప్పుకోవచ్చు. 3 రన్స్ వేసి తను కూడా అవుట్ అయ్యాడు. బట్ ఏంటి ఈ టైంలో ఏం చేయాలి అనుకుంటున్న టైంలో రింకు సింగ్ ఉన్నాడు. రింకు సింగ్ తర్వాత అది ఇంపాక్ట్ ప్లేయర్ని తీసుకున్నారు రింకు సింగ్ అవుట్ అయిన తర్వాత. అయితే మనీష్ పాండే ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 19 రన్స్ మాత్రమే చేయడం జరిగింది. 19 రన్స్ మాత్రమే చేశాడు. వీళ్ళిద్దరి మధ్య కొంత 29 రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది, రఘువంశీ అండ్ మనీష్ పాండే. ఆ తర్వాత మనీష్ పాండే అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. బట్ ఆండ్రూ రసెల్ పూర్ ఫామ్ కంటిన్యూ అవుతుంది. లాస్ట్ మ్యాచ్లో గోల్డెన్ డక్ అవుట్ అవడం మనందరం చూసాం. ఈ మ్యాచ్లో కూడా 5 రన్స్ మాత్రమే చేశాడు. తనకు కూడా అవుట్ అవడం జరిగింది. రసూల్ అవుట్ అయ్యే సమయానికి 99 for the loss of 9. ఆ తర్వాత నమందీర్ ఉండడం వల్లే
ఇంత స్కోర్ అయితే రావడం జరిగింది. 26 రన్స్ వేసి ఎప్పుడైతే రఘువంశీ అవుట్ అయ్యాడో వికెట్ల పతనం మళ్ళీ స్టార్ట్ అయింది. క్రమక్రమంగా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు పడుతూ వచ్చాయి. బట్ లాస్ట్ వికెట్ తీయడానికి అశ్విని కుమార్కి మంచి ఆపర్చునిటీ ఉండింది. బట్ ఆ ఆపర్చునిటీ హార్దిక్ పాండ్యా ఇవ్వలేకపోయాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 ఓవర్స్లో 4 for 24 ఇచ్చాడు. మంచి ఎకానమీ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఎందుకంటే తన ప్రతి ఓవర్లో బౌండరీ కానీ 6 కానీ కొట్టిన తర్వాత మంచి కంబ్యాక్ ఇస్తున్నాడు. అది నాకైతే ఆయన యొక్క ఇంటెంట్ నచ్చింది నాకు. మరి చూడాలి ముందు ముందు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది. ఆ తర్వాత లాస్ట్ వికెట్ తీయడానికి మిచెల్ శాంట్నర్కి బౌలింగ్ రావడం, మిచెల్ శాంట్నర్ ఆ వికెట్ తీసివ్వడం అయితే జరిగింది. సో మొత్తంగా 16.2 ఓవర్స్లోనే 116 రన్స్ అయితే స్కోర్ చేసింది. వికెట్స్ కనుక చూస్తే 4 for 24 అశ్విని కుమార్, 2 వికెట్స్ దీపక్ చహర్కి. ఇక మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కటి తీసుకున్నారు. పాండ్యా, మిచెల్ శాంట్నర్, ఆ తర్వాత ట్రెంట్ బోల్ట్, విఘ్నేష్ మాత్రం రసల్ని అవుట్ చేశాడని చెప్పుకోవచ్చు. ఓకే, అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన ఎంఐకి మాత్రం ఓకే స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఓవర్లో అంతగా రన్స్ అయితే రాలేదు. రోహిత్ శర్మ ఆఫ్ ద మార్క్ అయిన తర్వాత 2, 3, 4, 5 బాల్స్ బౌలర్ వికెట్ కీపర్సే ఆడుకున్నారు. లాస్ట్ బాల్ డాట్ బాల్ అవ్వడం, బ్యాట్కి తగలడం రైల్ రికెల్టన్. సో 1 ఓవర్కి 1 మాత్రమే ఉండింది స్కోర్. ఆ తర్వాత ఎప్పుడైతే 2 ఓవర్స్ వరకు 2, 3, 4 ఓవర్స్ వరకు కేకేఆర్ మంచిగా స్వింగ్ రాబడుతున్న టైంలో ఎప్పుడైతే నో బాల్ వచ్చిందో హర్షిత్ రాణా వేసిన ఓవర్లో, ఆ నో బాల్ మొత్తం మొమెంటం మొత్తం వాళ్ళ వైపు మార్చుకున్నారని చెప్పవచ్చు, ఎంఐ వైపు. రోహిత్ శర్మ మంచి 6 సాధించడం. సో 46 రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది ఇద్దరి మధ్య. 13 రన్స్ వేసి రోహిత్ శర్మ అవుట్ అవడం. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత మరో వికెట్కి 45 రన్స్ పార్ట్నర్షిప్ తెచ్చారు విల్ జాక్స్ని లాస్ట్ మ్యాచ్లో మిస్ చేశారు. ఆ ఇంపాక్ట్ కనబడింది. ఎక్కడో బ్యాలెన్స్ కోల్పోయాము అనుకుంటున్న టైంలో విల్ జాక్స్ని మళ్ళీ కంబ్యాక్ చేయడం జరిగింది. సో తన మంచి వాల్యుబుల్ రన్స్ అయితే ఇచ్చాడు కాబట్టే ఈరోజు ఈ స్థితిలో ఉంది ముంబై ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తను ఎప్పుడైతే 20+ రన్స్ వేసి అవుట్ అయ్యాడో సూర్యకుమార్ యాదవ్ మరో వికెట్ పడకుండా నెట్ రన్ రేట్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ ఫ్యూచర్ గేమ్స్లో నెట్ రన్ రేట్ కూడా చాలా రోల్ పోషిస్తుంది కాబట్టి అన్న ఉద్దేశంతో ఎంత ఫాస్ట్గా వచ్చాడో అంతే ఫాస్ట్గా గేమ్ని కూడా ఫినిష్ చేయడం జరిగింది. 27 రన్స్ వేశాడు. ఇద్దరి మధ్య 40+ పార్ట్నర్షిప్ రావడం జరిగింది. అది కారణంగా మారింది. 12.5 అవర్స్లోనే మ్యాచ్ అయితే ఫినిష్ అయింది. ఇక ఆండ్రూ రసల్కి మాత్రమే 2 వికెట్స్ వచ్చాయి. ఎవరు కూడా వికెట్స్ అయితే తీసుకోలేదు. ఎక్స్ట్రాస్ 3, ఎంఐ ఎక్స్ట్రాస్ 7. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే 4 for 24 చేసినటువంటి అశ్విని కుమార్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 13 ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో మరి ఎవరి వైపు మొమెంటం ఉంది, ఎవరు విజయం సాధిస్తారనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.